ఒకప్పుడు నేను కూడా మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఆయన బుల్లితెర మెగాస్టార్. ఇంకొక ఆయనేమో అసలు ఎంట్రీ కాకముందే యాటిట్యూడ్ స్టార్. వీళ్ళిద్దరు కలిసి త్వరలో బిగ్ స్క్రీన్ మీద రాబోతున్నారు. అయితే ఇటీవలనే మనం చూసాము టీజర్ ఒకటి రిలీజ్ అవటం, అది ప్రతి ఒక్కరు కూడా రీచ్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. అదే రామ్ నగర్ బన్నీ. ఆ సినిమా ఆ టీజర్ చూస్తుంటే అందులో ఆ హీరో డ్యాన్స్, సాంగ్స్ ప్రతిది కూడా అతని యొక్క యాటిట్యూడ్ని దాంట్లో చూపించాయని కూడా మనం చూడొచ్చు. మరి రేపు సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో మనం చెప్పలేము. కానీ ఇప్పుడైతే మనం ప్రస్తుతం మన దగ్గర వాళ్ళిద్దరు ఉన్నారు. వారే చంద్రహాస్, వాళ్ళ డాడీ బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు. నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను. చంద్రహాస వాళ్ళ డాడీ అని చెప్పే స్థాయికి నా బిడ్డ రావాలని. ఇప్పటివరకు ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి అని చెప్పారు కదా, అలా అని. సో సినిమా ఎలా ఉంటుందో మనం చెప్పలేమన్నా కదా, నేను చెప్తున్నా డెఫినెట్గా ఆ స్థాయి వస్తుంది. చంద్రహాస్ వాళ్ళ డాడీ ప్రభాకర్ అని పిలిచే స్థాయికి ఫస్ట్ మూవీలోనే చాలా బాగా చేశాడండి. ఇదంతా గాడ్స్ గ్రేస్ అండ్ నన్ను ఆదరించిన వాళ్ళందరి ఆశీస్సులు ఉండడం వల్ల వాడంత బాగా చేయగలిగాడని నమ్ముతున్నాను. రామ్ నగర్ బన్నీ October 4th మీ ముందుకు వస్తుంది. చూడండి, ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ చెప్పాలంటే చంద్రహాస్ అంటే ఎవరైనా సరే స్టార్ హీరో కొడుకు ఇంట్రడ్యూస్ అవుతున్నాడంటే చాలా బాగా పుషప్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం అది చేస్తూ ఉంటారు. అలా వస్తుంది. నేను మీడియాలో నేను చూస్తూ ఉంటాను. కానీ మీ వాడు ఏమీ లేదు, ఇంతవరకు కనపడలేదు ఎక్కడ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. ఆన్ స్క్రీన్ మీద ఎప్పుడు చూడలేదు. అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారా ఇంత సోషల్ మీడియాలో ఇంత హల్చల్ చేస్తాడు అనేది? లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇదంతా వాళ్ళ ప్రేమ. అది అంటే ఒక 99% పాజిటివ్ ప్రేమ, ఒక 1% నెగిటివ్ ప్రేమ, అంత కలిపితే 100% నా బిడ్డ మీద వాళ్ళ ప్రేమ చూపిస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఈ ప్రేమ. అండ్ ఆ 1% కూడా పాజిటివ్గా మారే ఛాన్స్ October 4th అండి. వాళ్ళు ఏమనుకున్నా October 4th వరకే. 4th నుంచి వాళ్ళు అనలేరు, ఇంపాసిబుల్. నాకు ఇప్పుడు చెప్పండి, మీరు టెన్షన్ పడుతున్నారా, లేదు కొడతాము అనే ధీమతో ఉన్నారా? 100% అండి. అసలు టెన్షన్ అనే మాటే లేదు. చాలా బాగా వచ్చింది సినిమా. నాకు మెయిన్ ఏంటంటే మా అబ్బాయి ఒక వంక పెట్టే ఛాన్స్ ఎక్కడ ఉండదు సినిమాలో, అంత బాగా చేశాడు. ఇంకా సినిమా రిజల్ట్ అంటారా, మనం చేసినాము, మనకి 100% నచ్చింది. చూసే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ నచ్చుతుంది అనేది రిజల్ట్. నాకు తెలిసి మీరు ఏంటంటే ముందు స్మాల్ స్క్రీన్ ఈటీవీలో ప్రోగ్రామ్స్ చేశారు, ప్రొడ్యూసర్గా చేశారు, ఆర్టిస్ట్గా చేస్తున్నారు, ఇప్పటికి చేస్తున్నారు. దాంతోపాటు సినిమాలకు డైరెక్షన్ కూడా చేశారు. నాకు తెలిసి మీ సినిమాలు మంచి డైరెక్షన్ చేసిన సినిమా అన్నీ కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి, మంచిగా ఉన్నాయి కదా. ఈ స్టోరీ విన్నప్పుడు మీకేమనిపించింది అసలు? ఆ స్టోరీకి అసలు మెయిన్ స్టోరీకి మనం కనెక్ట్ అయ్యే ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఫిదా అయిపోయినాము. అంటే నవ్వుతూనే ఉన్నాం. అతను చెప్తున్నంతసేపు వీఆర్ ఎంజాయింగ్. నేను విన్నాను, నవ్వాను. మా అబ్బాయి వచ్చాడు, విన్నాను, నవ్వారు. మా పాప అంటే 4 సార్లు చదివించాము అతనితోటి కథని. మొత్తం డైలాగ్ టు డైలాగ్ చదివాడు. నేను ఎంత ఎంజాయ్ చేశానో, రెండోసారి వీటితో అదే ఎంజాయ్ చేశాను, మళ్ళీ మూడోసారి మా వాళ్ళతో అదే ఎంజాయ్ చేశాను. ఇంకో ఫ్రెండ్తో కలిసి కూర్చొని 4వ సారి కూడా ఆ ఎక్సైట్మెంట్ మిస్ అవ్వలే నాకు. సో నేను 4 సార్లు మిస్ అయ్యానంటే అవతల ఒక్కసారి మిస్ అవ్వరా, ఒక్కసారి ఫీల్ అవ్వరా, నేను 4 సార్లు ఫీల్ అయ్యానంటే అని చెప్పి నేను ఆ స్టోరీని సెలెక్ట్ చేసి అది పక్కా. వీడు విన్న తర్వాత అన్నాడు, డాడీ ఇది నేను తప్ప ఎవడు న్యాయం చేయలేరు అన్నాడు. అంత కాన్ఫిడెంట్గా చెప్పిండు. అన్ని షేడ్స్ ఉన్నాయి. చాలా ఫస్ట్ టైం సినిమా అన్నట్టుగా ఉండదు, చాలా షేడ్స్ ఉంటాయి. అట్లా మారాలి, ఇట్లా మారాలి, ప్యాథాస్ చేయాలి, కామెడీ చేయాలి, చాలా యాక్టివ్గా ఉండాలి, సినిమా అంతా యాక్టివ్గా ఉండాలి. సో ఆ ఎనర్జీ ఉండాలి. ఒక స్టార్ కొడుకు లేకపోతే ఎవరైనా సెలబ్రిటీస్ కొడుకులు ఇంట్రడ్యూస్ అవ్వాలంటే కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది, దాని ముందర తీసుకురావాలనుకుంటారు. కానీ మీలో అసలు ఆ అంటే నాకు తెలిసి అలాంటిది ఏం కనిపించలేదు. ఫస్ట్ నుంచి చూస్తున్నా కనిపించలేదు. ఏంటి ఎంత నమ్మకం ఎలా వచ్చింది అసలు? అదే నేను కాపీ చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత చేస్తున్నప్పుడు టెన్షన్ ఉండింది, ప్రామిస్గా చెప్తున్నా ఉంది. బట్ వన్స్ వచ్చి మనం ఫస్ట్ మార్తాండ్ కే వెంకటేష్ గారు చూసి, ఏంటండి సినిమా అద్భుతం అండి, మీరు అసలు ఏం ఆలోచించకండి ఆయన ఒక మాట చెప్పారు. అంత పెద్ద సీనియరు. చాలా అయినా నాకు లోపల టెన్షన్ ఉంది. నేను వెళ్ళి చూసిన తర్వాత టెన్షన్ పోయింది. అరే చాలా బాగా వచ్చింది. స్క్రీన్ ప్రజెన్స్ కానీ, టైమింగ్, మెయిన్ కామెడీకి టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్, తన మాడ్యులేషన్ ఆఫ్ డైలాగ్స్, తన వేలో తన స్టైల్లో చెప్పడం అంతా బాగా వచ్చింది. కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఆరాంగా నిద్రపోయినాం, ఏం టెన్షన్ లేదు. చంద్రాస్ ఇప్పుడు చెప్పు నాన్న, మీరు కథ ఓకే చేసిన తర్వాత నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావు? అసలుకి ఈ స్టోరీ చేస్తానని ఒక కాన్ఫిడెన్స్ అలా వచ్చింది దాంట్లో. అంటే
ఫస్ట్ మీ టీజర్ రిలీజ్ కాకముందు ఎలా ఉండేది, ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఎలా ఉంది? ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు నాకు ఎట్లా ఉండిందంటే, చెప్తున్నప్పుడు ఐ కుడ్ ఇమాజిన్ ఎవ్రీ సీన్లో నన్ను నేను ఊహించుకోగలిగాను. మనం అలా ఒక పిక్చర్ వచ్చింది మైండ్లో ఊహించుకోగలిగామంటే ఇట్ కుడ్ బి పాసిబుల్ అనే కాన్ఫిడెన్స్ నాకు చాలా గట్టిగా ఉండింది. సో అదే మా డాడీకి చెప్పాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ కాపీ వచ్చి చూసిన తర్వాత కూడా మాకు నేను అనుకుంది ఎలా అనుకున్నా అలాగే దానికి మించికి వచ్చి న్యాయం చేశానని నేను అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు టీజర్ తర్వాత అంటారా, మొన్నటి వరకు ఏం చూడలేదు వాళ్ళని అసలు జస్ట్ స్టేజ్ మీద చూశారు, దానికే వాళ్ళకి నచ్చలేదు. ఫస్ట్ టైం వాళ్ళు ఒక చేసిన పనిని చూస్తున్నారు. అండ్ మొత్తం అంతా లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ కామెంట్స్. ఇంతకుముందు మొత్తం నెగిటివ్ కామెంట్స్ ఉండేది. ఆ నెగిటివ్లో ఒకటి ఎత్తుక్కునేటువంటి పాజిటివ్ అది చూసి హ్యాపీ ఫీల్ అయ్యేటువంటి. ఇప్పుడు మొత్తం పాజిటివ్ కామెంట్స్లో ఒకటి నెగిటివ్ కామెంట్ ఎత్తుక్కుంటున్నా. సో కానీ నెగిటివ్ కామెంట్స్ ఉన్నప్పుడు నాకు ఎటువంటి భయం కానీ ఏం లేదు, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండే. ఇప్పుడు పాజిటివ్ కామెంట్స్ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ ఉంది కానీ భయం వచ్చింది. పాజిటివిటీ చదివి భయం ఎందుకు వచ్చింది అని బాగా ఆలోచించుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే అది రెస్పాన్సిబిలిటీ అని అర్థమైంది. ఇప్పుడు ఇంతమంది నన్ను ఆదరిస్తున్నప్పుడు వాళ్ళ పేరు నిలబెట్టాలి, వాళ్ళు నన్ను ఎక్స్పెక్టేషన్స్ నిలబెట్టాలి, డిసప్పాయింట్ అవ్వకూడదు అనే దాంతో భయం వచ్చింది. సో ఇంకా మీదట నేను నెక్స్ట్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేయాలి. ఇదైతే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. October 4th రామ్నగర్ బన్నీ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్. డ్యాన్స్ ఎంత ఈజీగా వేసేసావు అసలుకి. నాకు తెలిసి సీనియర్ యాక్టర్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వాళ్ళు ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ నీ డ్యాన్స్లో కనిపించింది నాకు. అవును, అంటే మీరు అలా చెప్తుంటే చాలా నాకు టెన్షన్గా ఉంది. అదే చెప్పా కదా, నాకు అందరూ అలాగే అంటున్నారు, అదే కంపేర్ చేస్తున్నారు. నేనైతే వాళ్ళు లెజెండ్స్ అనే ఫీల్ అవుతాను, వాళ్ళే నా ఇన్స్పిరేషన్. సో వాళ్ళతో పోల్స్తున్నందుకే నాకు అది చాలా పెద్ద కాంప్లిమెంట్. బట్ ఇంకా ఫ్యూచర్లో నిజంగా నేను నాకు సాటిస్ఫై వాళ్ళంత చేశానని నేను అనుకున్న రోజున మేబీ అప్పుడు నేను మీరు చెప్పింది తీసుకొని హ్యాపీగా థ్యాంక్స్ చెప్పగలుగుతాను. బట్ యాజ్ ఆఫ్ నో మీ మంచితనానికి థ్యాంక్ యూ. సినిమాలో రామ్నగర్ బన్నీలో మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అవును. ఇప్పుడు త్వరలో సినిమా రిలీజ్ కాబోతుంది, దాని ముందు ఈవెంట్స్ కూడా చాలా చేస్తుంటారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తారా? ఆయన వస్తే దానికంటే హ్యాపీనెస్ ఏముంటుంది. కానీ ఆయన చాలా బిజీ, ఈజ్ అవర్ డిప్యూటీ సీఎం రైట్ నౌ ఆంధ్రప్రదేశ్కి. సో అది ఏమో ట్రై చేయడం అయితే మేము మా వంతు ప్రయత్నం చేస్తాము. ఆయనకి నిజంగా కుదిరితే మేబీ ఇట్ హ్యాపెన్. ఐ కాంట్ సే ఎనీథింగ్ ఫర్ షూర్. మీరెవరు తాలూకా? అందరూ ఎవరిని అడిగితే సినిమాలో హీరోలు ఆర్టిస్టులు వాళ్ళని అడిగితే మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి దగ్గర డిప్యూటీ సీఎం తాలూకా అంటుంటారు. మీరెలా? నేను యాటిట్యూడ్ స్టార్ అనే ప్రజల తాలూకా. అంతే. ఈ యాటిట్యూడ్ స్టార్ ఇది నచ్చిందా, లేకపోతే ఇంక తర్వాత ఇంకేదన్నా వస్తే దాన్ని తీసుకుంటారు? వాళ్ళు ఇచ్చిందే కాబట్టి వాళ్ళు ఇచ్చినట్టు తీసుకున్నాను. ఫ్యూచర్లో నిజంగా వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఏదైనా ఇస్తే అది తీసుకుంటాను. ఈ సినిమా తర్వాత అసలు ఇది కూడా వద్దు అని యునానిమస్గా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ ఎలా అయితే తెలిసిందో అలాగే దానికి నేను న్యాయం చేయలేదని చెప్తే నేను సెకండ్ సినిమా నుంచి అది అయ్యాను, తీసేస్తాను. ఇది డిసిషన్ నేను పక్కాగా తీసుకున్నా. బట్ అది ఆ సిచ్యువేషన్ రాదనే కాన్ఫిడెన్స్తోనే ఆ డిసిషన్ తీసుకున్నా. మరి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నావు ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి? ఓపెన్గా చెప్పాలి. రామ్నగర్ బన్నీగా కార్ ఖర్చులు ఆ ఖర్చులు అవేం కౌంట్ చేయొద్దు. అవి కౌంట్ చేయకుండా 1,00,000 రూపాయలు తీసుకున్నా. దాంట్లో 50,000 ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇచ్చేసాను. అంటే ఫస్ట్ రెమ్యునరేషన్ ఇటు తెలంగాణ ఆంధ్రాకి ఇచ్చేసాడు. ఫ్లడ్ రిలీఫ్. ఓకే, మీకైతే ఇవ్వలేదు. సినిమా సక్సెస్ అయ్యాక దాంట్లో ఏమైనా షేర్ తీసుకుంటారా? మీరు చెప్పండి, ఇస్తారా షేర్? ఆల్రెడీ బాబు అనౌన్స్ చేశాడు 10% ఇదే ఫ్లడ్ రిలీఫ్ ఫండ్కి. అప్పటికి ఈ కాజ్ ఉంటే, ఈ కాజ్ లేకపోతే కొత్త కాజ్ వస్తే కొత్త కాజ్కి మనము 2 గవర్నమెంట్స్కి 10% ఇవ్వడం అనేది కన్ఫర్మ్. మనకి డబ్బులు ఎంత వస్తే అంత. నాకు ఒకవేళ 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు ఇచ్చేయడం కన్ఫర్మ్. అంటే ఇప్పుడున్న ఈ టీజర్ బడ్జెట్ చూస్తే ఓపెనింగ్స్ మాత్రం మంచి ఫుల్గా వచ్చే ఉంది. దాని తర్వాత కింద కామెంట్స్ మనం ఎవరికైనా చూసేది ఏంటంటే కింద కామెంట్స్ చదువుతూ ఉంటాం, ఎట్లా ఉంది ఏంటి అనేది. చాలామంది లైక్స్ కొట్టేసి కింద అన్నా మా మనసు దోసేసావు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీ సినిమా సంగతి మేము చూసుకుంటాము, సినిమా హిట్టు ఓ అని ఇలాంటి కామెంట్స్ వరుసగా అయ్యే ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా ఇలాంటివి ఉంటున్నాయి. అంటే ఒక పాజిటివ్లో వెళ్ళిపోతుంది కదా. సో మీకేమైనా వచ్చింది ఇప్పుడు? డెఫినెట్గా అండి, పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన చాలా ఇన్స్పిరేషన్ నాకైతే. మా బాబు ఫస్ట్ అసలు ఏదన్నా దీన్ని మీడియాలోకి తీసుకెళ్దాం అనగానే తను డాడీ అక్కడ ఒక 50,000 ఇక్కడ ఒక 50,000 ఇవ్వచ్చా, నాకు బాధ వేస్తుంది అని అంటే నాకు అనిపించింది, నాకు ఇలాంటి క్వాలిటీస్ చాలా తక్కువ మందిలో ఉంటాయి. నెంబర్ 1 అంటే ఇండస్ట్రీ నుంచి నాకు తెలిసి చిరంజీవి గారు ముందు రియాక్ట్ అవుతారు దేనికైనా. అండ్ ఆ తర్వాత టోటల్గా తన లైఫ్ని ప్రజలకు అంకితం చేసి సేవ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ నుంచి ఎంత సేవ చేస్తున్నారంటే ఇంకా ఆయన
గ్లామర్ ఫీల్డ్ని వదులుకొని, అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాలని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం వెళ్ళి వాళ్ళతో కూర్చొని వర్క్ చేయడము ఏదో సరదాగా వచ్చిన పదవి 10 రోజులు కాదండి, ఈ రోజు వరకు ఆయన చేస్తున్న వర్క్ చూస్తే హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే ఆయన డిప్యూటీ సీఎం అనేది ఆయనకి చాలా చిన్న పదవి అనిపిస్తుంది నాకైతే. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగే ఉంటుంది మేము ఆయన ఫ్యాన్ అని చెప్పినందుకు కానీ సినిమాలో వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు తలదించుకునే పరిస్థితి రాదు. సూపర్ రా బాబు మా సార్ పేరు చెప్పినందుకు నిలబెట్టా ఉన్నట్టుగానే ఉంటుంది సినిమా, అంత ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. లాస్ట్ క్వశ్చన్, సినిమా ఈవెంట్ అంటే రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు చేయబోతున్నారు, దానికి ఎవరిని పిలవబోతున్నారు? అంటే యాజ్ ఆఫ్ నవ్ అందరినీ పిలుద్దాం అనుకుంటాను. ఎవరు నా మీద ప్రేమతో వస్తే వాళ్ళు స్టేజ్ మీద ఉంటారు, పిలవడం అందరినీ పిలుస్తాను. అంటే నాట్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని ఇప్పుడు నేను ఈ ప్రీ రిలీజ్కి పిలవలేను, ఎందుకంటే ఆయన ఈ ప్రీ రిలీజ్ అనేది చిన్న విషయం, ఆయన చాలా పెద్ద పనిలో ఉన్నాడు. అక్కడ చాలామంది ఫుడ్ లేక ఇల్లు లేక అవి వదిలేసి ప్రీ రిలీజ్కి రావాల్సిన ఇది లేదు. అంటే రేవంత్ అన్నని కూడా నేను పిలవగలను, కానీ ఆయనకి చాలా బాధ్యతలు ఉన్నాయి. అయినా కూడా అడుగుతాను. బట్ ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ చిరంజీవి గారి దగ్గర నుంచి నిహారిక కొణిదెల గారి వరకు అందరినీ అడుగుతాను, మా అబ్బాయిని రండి ఆశీర్వదించండి అని. ఎవరికి వీలు బట్టి వాళ్ళు వస్తారు, ఎవరికి ప్రేమ ఉంటే వాళ్ళు వస్తారు. అంటే అక్కడ రాని వాళ్ళందరూ మా అబ్బాయి మీద ప్రేమ లేదనుకోకండి, వాళ్ళు అప్పుడు ఆ డేట్కి ఎక్కడైనా ఎంగేజ్ అయ్యి ఉండొచ్చు. మొన్న నేను చాలామందిని ట్రై చేశాను టీజర్ కోసం కానీ కొంతమంది దుబాయ్లో అవార్డు ఫంక్షన్లో ఉండడం వల్ల నేను ఒక 2-3 ట్రై చేసిన తర్వాత ఇంకా వద్దనుకున్నా, ఎందుకంటే చాలామంది అక్కడ ఉండిపోయినట్టున్నారని చెప్పేసి మనం ప్రీ రిలీజ్కి పిలుద్దాంలే అందరిని అని చెప్పేసి వద్దు. ఇప్పుడు ఈ టీజర్ మొత్తం కూడా సోషల్ మీడియా హల్చల్ చేసిన తర్వాత మంచి 10కి 9 వేసేయచ్చు. 9 విజయదశమి రోజు విజయం కొట్టేస్తున్నారు. ఆ రోజు మళ్ళీ మనం లైవ్లో కానీ కూర్చుందాం మంచిగా అసలు. థ్యాంక్స్